నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి విశేషంగా ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి అంట ఎలా ఉంటుంది, అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో శివరాత్రి కూడా వస్తుంది. ఈ విశేషాలన్నిటికి కలిపితే వీళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుందంటారు? అమ్మ, మనకి కన్యా రాశి వారికి ప్రస్తుతము ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా బుధగ్రహము అంటే మనకు ఉన్నటువంటి పంచమ రాశిలో ఈ కన్యా రాశి వారికి మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేటటువంటిది దాదాపుగా ఫిబ్రవరి 12 వరకు కూడా దాని ఎఫెక్షన్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క సమ్మేళనం మనకి 4 నెలల బట్టి నడుస్తూనే ఉంది. దాంట్లో ముఖ్యంగా 5వ రాశిలో మకర రాశిలో ఉన్నటువంటి బుధగ్రహము వలన వీరికి వృత్తిరీత్యా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు, అంటే మార్పులు జరుగుతాయి, లేకపోతే ఉద్యోగంలో నన్ను ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు తెలియకుండానే ఒక దోషం అనేటటువంటిది, అంటే వారికన్నా పై అధికారి ఉంటారు కదా, వారి యొక్క ఒత్తిడి వలన వీరికి ఉద్యోగానికి ఎసరొచ్చినటువంటి రోజులు అంటే కొంతమంది కన్యారాశి వారికి జరిగినాయి. అట్లా ఇది ఫిబ్రవరి 3 వరకు కూడా వారికి ఆ పరిస్థితులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యవస్థలో వారు చేసే బిజినెస్లో కూడా లాభం వస్తుంది, వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు వస్తాయి అనుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, కారణాలు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి చలానాల వలన, అంటే వ్యాపారస్తులకి మనం చలానాలు అంటాం, ఎన్నో రకాలైనటువంటి డీవియేషన్స్ వలన వీరు వృత్తిలో రావాల్సినటువంటి ధనాదాయము కన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే వీరికి కనిపిస్తుంది. ఇది కన్యారాశి వారికి ముఖ్యంగా ఇక్కడ సంతానపరమైనటువంటి సమస్యలు అయితే చాలా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కన్యారాశిలో చాలామంది ఉన్నారు. ఈ ఫిబ్రవరి మాసంలో 23 వరకు కూడా సంతానపరమైన సమస్యలు, అది స్త్రీమూర్తులు కావచ్చు, మామూలుగా పురుషులు పుట్టినటువంటి సంతానం వలన ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఈ కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. కొంతమందికి స్త్రీలకి రాక గర్భం వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఆ గర్భ విచ్ఛేదనాలు కూడా జరిగినటువంటి పరిస్థితులు, జరగబోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే 5వ రాశి అనేటటువంటిది, ఆ రాశిలో ఈ 4 గ్రహాలు కలిసి ఉండటంలో ముఖ్యంగా రవికుజుల యొక్క ప్రాధాన్యత సంతానం మీద ఎక్కువగా పడుతుందమ్మా. దాని ప్రభావం చాలా ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు మనకి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా సూర్యగ్రహ ప్రభావం అట్లాగే ఉంటుంది. ఫిబ్రవరి 12 తర్వాత వీరికి సూర్యగ్రహం రాహుతో కలిసి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. పోయినటువంటి ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ లాభాన్వేషణలో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఉన్నత ఉద్యోగం కలగటానికి చాలా అనుకూలత్వం వస్తుంది. కొంతమంది వైద్యాధికారులు కానీ, వైద్య విద్యల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, వైద్య సంస్థలు పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా ఉత్తమమైనటువంటిది. కొన్ని జనరిక్ మెడిసిన్స్ తయారు చేసేటటువంటి వ్యవస్థలు, పారిశ్రామిక సంస్థలు ఉంటాయి కదా, దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆ సంస్థలకైతే కనుక గవర్నమెంట్ నుంచి కొంత అవార్డ్స్ కూడా రావటానికి, సన్మానాలు జరగటానికి, వీరు చేసినటువంటి కొత్త ఇన్నోవేషన్స్, వీరు ఆ ఉద్యోగాల్లో వీరికి ఉన్నటువంటి పరపతి, వీరికి ఉన్నటువంటి నూతన అన్వేషణ, స్టామినా, వీరికి ఉన్నటువంటి పలుకుబడి, వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ వారు మెచ్చి వీరికంటూ కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏది వైద్య రంగంలో పనిచేసిన. అట్లాగే ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కొంత వెసులుబాటు కలిగి ఉంటుంది ఇప్పటి వరకు, ఫిబ్రవరి 12 వరకు. ఫిబ్రవరి 12 తర్వాత తండ్రితో వారి యొక్క ఆస్తుల పరంగా అమ్మకాలు, పిత్రార్జిత ఆస్తులనే ఉంటాయమ్మ. వాటి యొక్క ఆ ఆస్తులు అమ్మేటటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ఆస్తులు కావాలని తండ్రితో పోట్లాడేటటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే తండ్రిని మోసం చేసి ఆస్తులు వీరి పేరు మీద రాయించుకునేటటువంటి పరిస్థితులు కావచ్చు. ఇలాంటి మల్టీ డీవియేషన్స్ అనేవి కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే 6వ స్థానంలో రవి రాహువులు కలిసి ఉండటం వలన కొన్ని వికారమైనటువంటి పరిస్థితులు కూడా ఈ కన్యారాశి వారికి కలుగుతుంది. ఉద్యోగరీత్యా బాగుంటుంది, ఉన్నతమైనటువంటి వైద్య రంగంలో పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళతో వీళ్ళు మాట్లాడటం కలుగుతుంది. వాళ్ళ కోసం దూర ప్రయాణం చేసైనా సరే వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడి ఉద్యోగాలు రప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ తండ్రి విషయానికి వచ్చేసరికి కొంత గొడవలు, కొట్లాట్లు అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అది ఆశించినంత స్థాయికి కూడా వెళ్తాయి. ఎందుకంటే
ఈ బుధుడు కూడా షష్టమంలోకి వచ్చినప్పుడు రాహుతో కలిసినప్పుడు వీరికైతే గనక ఉద్యోగంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో చూస్తే లాభాన్వేషణ అనేటటువంటిది ఫిబ్రవరి 6 తర్వాత వీరికి, అంటే బుధ శుక్రులు ఒక 3 రోజుల గ్యాప్తో ఆ రాహుతో కలుస్తున్నారు. అంటే ఒక్కొక్క గ్రహం చేరుతూ ఉంటుందమ్మా, ఒకేసారి పంచగ్రహ కూటమి ఏ ఏ రాశి వారికి రాదు. ఫిబ్రవరి 23 తర్వాత మాత్రమే పంచగ్రహ కూటమి ఆపరేట్ అవుతుంది. అది కొన్ని రోజులే. అప్పటి వరకు ఏంటంటే ముందు బుధుడు చేరతాడు, తర్వాత శుక్రుడు చేరతాడు. ఈ శుక్రుడు చేరినప్పుడు కుటుంబరీత్యా కొన్ని గొడవలు, భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండి నా విషయం తెలవటము, ఆ తెలిసిన దాని మీద ఇరువురికి కుటుంబంలో విద్వేషాలు చెలరేగటము, అట్లాగే ధన సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ ఏదైనా తినుబండారాల విషయం, అంటే తిండికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇరువురి మధ్య చాలా అగాధం ఏర్పడటము, చిన్న చిన్న విషయాలకి కూడా సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితి, ఒక్కోసారి అవి చిలికి కోర్టు సమస్యలకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రుడు రాహుతో కలవటం ద్వారా స్త్రీ సంబంధిత ధన సంబంధిత విషయాలలో వీరికి ఇబ్బందులు కలుగుతాయి. ఒక్కోసారి వీరు ఏదైనా సరే దూర ప్రయాణాలకి ఉద్యోగరీత్యా వెళ్తున్నప్పుడు ఏదైనా వెహికల్స్లోనో, లేకపోతే ప్రయాణం ట్రైన్లోనో, లేకపోతే బస్సులోనో ఎవరో ఒక పరిచయం లేనటువంటి ఒక స్త్రీ లేకపోతే పురుషుడు పరిచయం అవడం ద్వారా అది కాస్త ఇంట్లో ఆ విషయం తెలిసి వీళ్ళ మధ్య లేనిపోని సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు శుక్రరాహుల యొక్క సంబంధం. దాని ద్వారా లేకపోతే కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళని ట్రాప్లో పెట్టి ఒక ఫోన్ ద్వారా కావచ్చు, మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, ఆ మెసేజ్ల ద్వారా వీరి దగ్గర బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ వాళ్ళు వేయించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇలాంటివి కన్యారాశి వారికి ఇప్పుడు కొత్తగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫోన్లో మీరు ఏదైనా వచ్చినా కూడా ఆ లింకు ఓపెన్ చేయొద్దు కన్యారాశి వారు. లేదా ఎవరైనా స్త్రీమూర్తులు ఫోన్ చేసి వారు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు వీరికి సంబంధించిన వివరాలు అడిగినప్పుడు కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండటం మంచిది, ఎందుకంటే మోసం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా అవుతున్నాయి. అలాగే కుజగ్రహము వీరికి ఫిబ్రవరి 23 వరకు కూడా 5వ స్థానంలో ఉండి ఎన్నో ఇబ్బందులు, సంతానరీత్యా ఇబ్బందులు, వీరికి రావాల్సినటువంటి ధనపరమైన ఇబ్బందులు, బంధుమిత్రాదులతో కూడినటువంటి సమస్యలు, ఇవన్నీ ఎన్నో ఆకస్మికంగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఈ కుజగ్రహం ఎప్పుడైతే 6వ స్థానంలోకి వస్తుందో ఉన్నతమైనటువంటి, ఇందాక ఉద్యోగం అన్నాం కదా, దాంట్లో ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. కానీ ఇక్కడ కుజరాహువుల యొక్క మిశ్రమం అనేటటువంటిది బంధుమిత్రాదులతో గొడవల్ని కూడా కలుగజేస్తుంది. కొట్లాటలు, గొడవలు, అన్నదమ్ముల మధ్య ఆర్జితం, అంటే తండ్రికి సంబంధించినటువంటి, తల్లికి సంబంధించినటువంటి వీళ్ళ పూర్వ ఆస్తులు విషయంలో గొడవలు తారాస్థాయికి చేరుకోవటం, ఒకరంటే ఒకరి పడకపోవటము, విడిపోవటము, ఇలాంటివి జరగటానికి ఈ కుజరాహుల మిశ్రమం. లెక్క ప్రకారం ఏంటంటే అమ్మ, కన్యారాశికి ఫిబ్రవరి నెలలో మరి 5 గ్రహాలు పంచగ్రహ కూటమి విశేషంగా లాభించాలి కదా. లెక్క ప్రకారం రవి, కుజ, బుధగ్రహము, రాహుగ్రహము 6లో ఉండటం ద్వారా కొన్నిటి పరంగా ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే చేసే వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే వీరికి ఉన్న తెలివితేటలు ఎక్స్టెండ్గా వాడటం ద్వారా కావచ్చు, ఇంటర్ రిలేషన్షిప్ పెంచుకోవడం కావచ్చు వ్యాపారస్తులతో, కొత్త వ్యక్తులతో, అట్లాగే ఉద్యోగంలో వేరే వాళ్ళతో మాట్లాడి వీరికి ఉన్న చతురత చూపించి ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం కావచ్చు. ఇట్లా మల్టిపుల్గా ఉద్యోగరీత్యా బాగుంటుంది. అట్లాగే వీరికి ఏదైనా కొన్ని అనారోగ్య సిచ్యువేషన్స్ ఉన్నా వాటిని మళ్ళీ రీగైన్ చేసుకునే పరిస్థితులు, ఇట్లా కొన్నిటి పరంగా బాగుంటుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని ఇప్పుడు బలంగా ఉంటున్నాడు. ఆల్రెడీ సప్తమ శని వేధకారకుడు. దానివలన ఇందాక చెప్పినట్టుగా ఎన్ని కారణాలున్నా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు అవి ఎడబాటు కాకుండా వీరు జాగ్రత్త పడాలి. ఎడబాటు అయ్యే పరిస్థితులు చాలా కనిపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వలన విచిత్రమైనటువంటి సమస్యలు, అవసరం లేనటువంటి నష్టాలు, కష్టాలు, నిద్రపోదామన్నా ఒక్కోసారి నిద్ర పట్టకపోవటం, పిచ్చి ఆలోచనలు కలగటము, ఉద్యోగరీత్యా కావచ్చు, తండ్రి యొక్క ఆస్తిరీత్యా కావచ్చు, లేదా తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, తండ్రిని హాస్పిటల్లో చేర్చి వీరు అటు ఇటు తిరగటం పరంగా కావచ్చు, ఇట్లా మల్టీపర్పస్గా ఈ తండ్రి గురించి ఆలోచించి, వీరి యొక్క ఆరోగ్యరీత్యా ఆలోచించి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సరైనటువంటి అటెండెన్స్ లేక ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి అనుకున్నటువంటి
గుర్తింపు లేకపోవటము, అనుకున్నంతగా వీరికి జ్ఞాన సంపద అనేటటువంటి అందకపోవటము జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యంలో కూడా మార్పులు చేర్పులు, ఒకరి మీద ఒకరికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువ అవటము, ఎవరు ఎవరిని నమ్మకపోవటము ఆర్థికంగా, వీటి వలన కూడా ఎవరికి వాళ్ళు వ్యాపారాలు కొంతమంది స్పెషల్గా ఇండివిజువల్గా పెట్టుకునేటటువంటి అవకాశాలు చేయటము జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే న్యాయమూర్తులు లేకపోతే విద్యాలయాల్లో పనిచేసేటటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళకి ఉద్యోగాల్లో కొంత బదిలీలు, కొన్ని వ్యవస్థల్లో వారు చేసినటువంటి కొన్ని లోపాల వలన ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఇలాంటివి కూడా కలగడానికి చాలా అవకాశం కన్యా రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి పంచగ్రహ కూటమి వలన వీరు కొంత లాభం పడతారు, కొన్ని గ్రహాల వలన వీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి వీరు రేపు ఫిబ్రవరి 15వ తేదీన ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజున కాస్త పరమేశ్వరుడు యొక్క ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయటము, ఏదైనా 1 కిలో విభూతి తీసుకువెళ్ళి ఆ పరమేశ్వరుడికి శివ సహస్రనామార్చన చేయించడం. మరి పండగ రోజుల్లో కుదురుతుందో లేదో తెలియదు, కానీ జస్ట్ వాళ్ళ గోత్రనామాలతో విభూతి ఇచ్చినా కూడా స్వామివారి మీద పోసినా వీరికి ఆ యొక్క దోషాలు కొన్ని పోయి, ముఖ్యంగా మేడి చెట్టు కింద భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కాస్త దీపారాధన చేయటం ఆవునేతితో చాలా వరకు ఉపశమనాన్ని కలుగజేస్తుంది. గణపతి స్వామి వారికి ప్రతి మంగళవారము కూడా కాస్త ఉండ్రాలు నివేదన చేయాలమ్మా. లేకపోతే ఉద్యోగంలో వీరి మీద లేనిపోని అనుమానాలతో ఎన్నో సమస్యలు, ఎలిగేషన్స్ పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వారికి రాహుకేతువుల యొక్క సంబంధం కుదురుతోంది కాబట్టి అయిన వాళ్ళ ద్వారా ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. ఒక్కోసారి ప్రయాణాల్లో ప్రమాదాల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది వీరికి. కాబట్టి వీరు కంపల్సరీ గణపతి ఆరాధన, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకోవటం, ఇవన్నీ ఏంటంటే అన్ని రకాలుగా దాంపత్యపరంగా కూడా బాగుంటుంది వీరికి. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.